పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల నుండి తప్పించుకునేందుకు మరియు ఎలక్షన్లు వస్తున్నాయంటేనే ఈ సీటు పేరిట ఒకసారి కేటీఆర్ను, ఒకసారి హరీష్ రావును, ఒకసారి సంతోష్ రావును, ఒకసారి చివరిగా కేసీఆర్కు సిట్టు పేరిట విచారణ అని పిలిచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయే విధంగా వాళ్ళు ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో ఈ ముఖ్యంగా ఈ సిట్టు పేరిట విచారణ అని చెప్పి పిలిచి ఇలా చేస్తుండ్రు. అంతేగాని ఇటువంటి నిరాధారమైన కేసులు కానీ ఎన్ని పెట్టినా ఆ కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించిన ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు కేసీఆర్ గారు లేనిదే తెలంగాణ లేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావంటే కేసీఆర్ గారి దయతోనే నువ్వు ఈరోజు సీఎం అయినావు అనే విషయం మర్చిపోయి అటువంటి నేత పైన బుర్రగల్లేందుకు మీరు చేస్తున్న కాంగ్రెస్ దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. త్వరలోనే ప్రజలు మీకు కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు. ఖచ్చితంగా మీరు ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అంతేగాని కేసీఆర్ పైన కానీ, కేటీఆర్ పైన కానీ, హరీష్ రావు పైన కానీ నిరాధారమైన ఈ కేసులు బనాయించి కేసులు పెట్టడం వల్ల జరిగేదేం లేదు. తెలంగాణ మొత్తం నీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మొత్తం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు ఇచ్చిన హామీల పట్ల కానీ అన్నిటిని నిలదీస్తారు. అడుగడుగున ఎమ్మెల్యేలను కానీ, మినిస్టర్లను కానీ రాబోయే రోజుల్లో గ్రామాలలో తిరగనీయం. ఎందుకంటే మేము దీంతో తీవ్రంగా కేసీఆర్ గారికి మీరు సిట్టు విచారణ పేరిట పిలవడంతో తెలంగాణ ప్రజలందరూ తీవ్ర ఆగ్రహాలతో మీ పైన తిరగబడే రోజులు త్వరలోనే ఉన్నాయి. మేము అందరం కూడా ఈ హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టేది లేదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు. ఇది మా తెలంగాణ ప్రజల తరఫున బీఆర్ఎస్ నాయకులందరం కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అటువంటి నాయకుడిని సిట్టుకు పిలిచి అవమానించడం చాలా బాధాకరం. దీనిపై తెలంగాణలో తీవ్రమైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. జై తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై పెట్టిన కేసులు సిట్టు పేరు మీద ఆయన అవమానించడం కరెక్ట్ కాదు. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ సాధించడం అంటే కేవలం కేసీఆర్ పుణ్యం అని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు ఈరోజు ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు గారు ఇలా కాంగ్రెస్ పార్టీ అయినటువంటి లీడర్ వచ్చిన కారణం ఎవరో కేసీఆర్ ఇచ్చినటువంటి పుణ్యం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కేవలం ముఖ్యమంత్రి సిట్టు పేరు మీద ఆయన అరెస్ట్ చేయడం కాదు. ఎందుకంటే ఒక కేసీఆర్ చేస్తే మేము 3 కోట్ల మంది కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతమంది ఉద్యమం చేస్తామో అంతమంది మేము రోడ్లెక్కి మేము ఇలా మీ కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి నాయకత్వం కానీ అవమానించబడిన చేసి ఈరోజు మేము రాబోయే రోజుల్లో ఎందుకంటే జనం చూస్తుంది ఇలా నిన్న మొన్న ఇవాళ మీ పరిస్థితి ఉన్నది. ఈరోజు రాబోయే రోజులు మాయే. కాకపోతే దయచేసి మీరు సొంతంగా చేసుకొని మిగతా విషయం ఏంటంటే రేపు రాబోయే రోజులు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి మా కేసీఆర్ ఉంటాడు. ఆయన అంటే ఆ పరిస్థితి ఏ రోజు అన్ని అంటే మీరు కూడా దయచేసి మా ప్రభుత్వాన్ని కానీ, మా నాయకులను కానీ, మా లీడర్ గారు అవమానం చేశారు. ఈరోజు మన తొలి ముఖ్యమంత్రి అయిన తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్ గారికి సిట్టు నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. అదేవిధంగా ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే వేరే రకంగా ఏమీ లేదు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ నెరవేర్చలేని దురదృష్టకరమైన ప్రభుత్వం ఈరోజు మన తెలంగాణలో దాపరించింది. వాటిని ఎక్కడైతే ప్రజలు మున్సిపల్ ఎలక్షన్లో అడుగుతారనే ఉద్దేశంగా ఈ విధంగా కేసీఆర్ గారికి నోటీస్ అని ఇచ్చి
డైవర్ట్ చేయడానికి నాయకులను మరి కేసీఆర్ నోటీస్ ఇవ్వడం వల్ల కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మరి ఇంకా నాయకులు డైవర్షన్ అవుతారు. అదేవిధంగా మనం ఏదో మున్సిపల్ లబ్ధి పొందాలనే ఉద్దేశంగా తప్పితే వేరే ఉద్దేశం ఇందులో ఏమీ కనబడతలేదు. ఒక్కొక్క ఎమ్మెల్యేలు వాళ్ళే అడుగుతున్నారు ఊర్ల పొంటి వెళితే, అరే మేము ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదా బాబు, మీరు ఇస్తా అన్న డబ్బులేవి 800 కోట్లు రిలీజ్ చేసిన ఎమ్మెల్యేకి అన్నారు. ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యేకు 8 రూపాయలు ఇచ్చిన దాఖలాలు పోలేదు. వాళ్ళకు ఊళ్ళకైనా కొత్తగా గెలిచిన సర్పంచులు కూడా అడుగుతున్నారు, మేము ఊళ్ళో బోర్లు వేయాలంటే డబ్బులు లేవు, మేము గెలిచినాము మరి బొమ్మల్లాగానే ఉన్నాము అనే ఉద్దేశంగా సర్పంచులు కూడా కోపంగా ఉన్నారు. అదేవిధంగా మీరు ఓన్లీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిలో మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసీఆర్కు సిట్టు నోటీస్ చేయడం అంటే సిగ్గుపడుతున్నారు జనము. మేము ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు రేవంత్ రెడ్డి మానుకోవాలని గంగాధర చౌరస్తా నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఏదైతే ఉన్నాడో కేసీఆర్ గారిపై సిట్టు నోటీసులు జారీ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఇలా తెలంగాణ ప్రజలందరినీ కూడా కేసీఆర్ గారికి సిట్టు నోటీస్ జారీ చేయడం అంటే తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానించడం అని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా తన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉండి వారి కళ్ళల్లో ఆనందం కోసం కేసీఆర్ గారిని మరి జైలుకు పంపాలి, మరి కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి సిట్టు నోటీసులు ఇస్తారు. అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేతగాక ప్రజలందరి దృష్టి మరల్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే మరి బ్రహ్మాండమైన విజయం సాధించిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో మరి ఇబ్బంది జరుగుతుందని గమనించిన రేవంత్ రెడ్డి మరి ఇలా మా నాయకుల మీద సిట్టు నోటీసులు వేసి ఇచ్చి మరి రాజకీయ లబ్ధి పొంది అప్పుడైతే ఏదో 2000 మరి సాధారణ ఎన్నికల్లో మరి ఏ విధంగా అయితే దొంగ హామీలు మరి దుష్ప్రచారాలు చేసి మరి మళ్ళొకసారి అధికారంలోకి వచ్చిరో అదేవిధంగా కూడా మళ్ళీ రావాలని కేసీఆర్ గారిని బదనాం చేసి తెలంగాణ తెచ్చినటువంటి గొప్ప నాయకుడిని మరి కీర్తిని తగ్గించాలనే ఉద్దేశంతో సిట్టి నోటీసులు ఇస్తారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, మేము హెచ్చరిస్తా ఉన్నాం, నీకు దమ్ముంటే పరిపాలన చెయ్యి, మరి మంచి పేరు తెచ్చుకోగాని ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అడుగడుగున మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మరి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.